హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజైతే ఒక మంచి రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదైతే డబల్ ఎగ్ రోల్ అయితే ఈరోజు చేసి చూపిస్తాను, మీకు చూసేయండి. ముందుగా నా వీడియో చూసే వాళ్ళంతా ఎవరు స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. నా వీడియోని ఫుల్గా చూడండి. ఇక్కడైతే ముందుగా రోల్లోకి కావాల్సిన గోధుమ పిండి అయితే తీసుకొని చపాతీ ముద్దలాగా అయితే కలిపెట్టుకుంటున్నాను. నీట్గా ఇలా చపాతీ ముద్దలాగా పిసుక్కొని దాన్ని పక్కన పెట్టేసేయాలి. ఒక 20 మినిట్స్ అయితే అది బాగా నానాలండి. తర్వాత ఆనియన్, క్యాప్సికము, టమోటా అయితే ఈ మూడు ఉపయోగించి నేను ఈరోజు రోల్ అయితే చేస్తున్నాను. ప్లెయిన్గా ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత క్యాప్సికమ్ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి నీట్గా. తర్వాత టమోటాలను కూడా అలాగే కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ మూడు ఉపయోగించి రోల్ చేస్తున్నాను. మీరైతే వెజిటబుల్స్ క్యాబేజ్, క్యారెట్, బీన్స్ అయినా వేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో అది ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఒక 4 ఎగ్స్ అయితే నేను తీసుకుంటానండి. 4 ఎగ్స్ తీసుకొని అవి ఒక బౌల్ అయితే 2 ఎగ్స్ కొట్టుకొని కొంచెం ఉప్పు, కారం వేసుకొని నీట్గా కలిపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ ఎగ్స్ని అయితే ఇలా కలిపెట్టి పక్కన పెట్టుకున్నాక ఏం చేయాలో తర్వాత చూపిస్తానండి. చూడండి, ఇలా చూపిస్తున్నట్టు ఏం ఆనియన్ ఏం వేయకుండా ప్లెయిన్ ఎగ్స్ని నీట్గా ఇచ్చేసుకొని కొంచెం ఉప్పు, కారం అయితే దాంట్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను నేను. ఎందుకంటే రోలు పెద్దగా చేసుకుంటాను, అందుకని ఆ ప్లేట్ అంతా ఎంత వస్తుందో అంత నీట్గా రౌండ్గా ఎక్కడ లావు లేకుండా పలసంగా అయితే రుద్దేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక పరోటా రోలు, ఒక చపాతీ రోల్ అయితే చేస్తానండి. అదొకటి ఇదొకటి. పరోటా అయితే రెడీమేడ్ పరోటా ఉంది, అందుకని అదే వేసి రోల్ అయితే చేసుకుంటాను. తర్వాత పెనం పెట్టేసుకొని నీట్గా ఇలా చపాతీలాగా చేసేసుకోవాలి. సైడ్గా చిన్న మంట పెట్టేసుకొని నీట్గా 2 పక్కల కాల్చుకొని తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ని అయితే ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలండి. ఫుల్ ప్యాన్ అంతా వచ్చే వరకు వేసుకొని దాన్ని చిన్న మంటలో ఉడికించుకొని కొంచెం కారం, ఉప్పు వేసేసుకొని తర్వాత ముందుగా కాల్చుకున్న చపాతీని ఆ ఎగ్ మీద పెట్టేసుకోవాలి. ఒక పక్క ఎగ్, ఒక పక్క చపాతీ అయితే ఉండాలండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మాదిరి. తర్వాత వచ్చేసి చిన్న మంటలో 2 వైపులా నీట్గా దాన్ని ఉడికించేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని క్యాప్సికము, ఆనియన్, టమోటాని లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ కాదు. చిన్న మంటలో పెట్టుకొని కొంచెం లైట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఇవైతే మనము ఎగ్ రోల్ మీద అయితే వేసుకుంటామండి. తర్వాత కొంచెం పచ్చి కూడా నేను ఎగ్ రోల్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాను. తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరి ఇలా లైట్గా ఫ్రై అయితే చాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నవి ఇట్లా నేను అన్నీ ఒకసారి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒకటి పరోటా రోలు, ఒకటి చపాతీ రోలు. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక చపాతీని అయితే పక్కన తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికమ్, టమోటా అప్లై చేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం మయోనీస్, కొంచెం టమాటా సాస్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవి 2 నేను యాడ్ చేసుకున్నాను. మీ కాడ కొంచెం చీజ్ ఉన్నా కానీ తురిమి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పచ్చిది ఆనియన్, క్యాప్సికమ్, టమోటా అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే అవి ఫ్రై చేస్తున్నవి, ఇవి కొంచెం పచ్చి పెట్టుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి, ఇలా రోల్ అయితే నేను రెడీ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే ఇది అప్పుడప్పుడు పిల్లలు అడుగుతుంటే చేసి పెడతాను. చూసేకి చాలా బాగుంది కదా. ఇదైతే చపాతీ రోల్ అండి. ముందు చూపించింది పరోటా రోలు, ఇది చపాతీ రోలు. ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం దాని మీద టమాటా సాసు, కెచప్ అయినా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకైతే పెట్టుకోండి. బయట అయితే తెచ్చి పెట్టొద్దు, హెల్త్కి అయితే మంచిది కాదు. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. ప్లీజ్ అండి, నా వీడియో చూసే వాళ్ళంతా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వేడి చాలా ఎక్కువగా ఉంది చపాతీ చేసి వచ్చేలేక, అందుకే అలా అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.